మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వాక్యం దయచేసి చదివి సహాయం చేయండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరి అని చెప్పెను. చాలండి. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు. నీ శక్తి కలిగిన నామం కొరకు స్తోత్రం. రక్షించగలిగిన నీ నామం కొరకు స్తోత్రం. స్వస్థపరిచి నీ నామం కొరకు స్తోత్రాలు. శ్రేష్టమైన మహాద్భుతమైన నీ నామము కొరకు వందనాలు స్వామి. నీ నామమును బట్టి మేము ఈ రోజున ఇలా నిలబడగలిగాము, ఉండగలిగాము. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాము స్వామి. నీకు వందనాలు. ఇంతవరకు ఆరాధన కార్యక్రమాలన్నింటిలో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన నీ వాక్యమును మేము ధ్యానించడానికి ఇష్టపడుతూ సిద్ధపడుతూ ఉండగా, మీ వాక్యమును మేము చదువుకొని ఉండగా అందులోని సత్యములు మీరు మాకు బోధించండి. మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడ పూర్తిగా మమ్మను మీ వశములోకి తీసుకొని నీకు ఇష్టమైన కార్యమంతయు జరిగించండి. వినగల మనస్సు, గ్రహించగలిగిన మనస్సు, వినగల చెవిని మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి దుష్టుని యొక్క ప్రభావమును, వాడి యొక్క కార్యమును, వాడి ఆలోచనను యేసుని నామమున నేను కొట్టివేస్తున్నా. పూర్తిగా మమ్మను మీ స్వాధీనములకు తీసుకుని మీకు ఇష్టమైన కార్యమంతయు మాలో జరిగించుమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును మనము చదువుకున్నాము. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుని రాజ్యమును గురించి ప్రభువు చెబుతున్న, ఆయన స్వయంగా పలుకుతున్న మాటలు ఇవి. అలాగే 24వ అధ్యాయం 13వ వాక్యములో ఏమని వ్రాయబడి ఉందంటే, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అన్నాడు. ఈ పిలువబడినటువంటి వారు అనేకులున్నను, ఏర్పరచబడిన వారు కొద్దిమందిగా ఉంటే, వాళ్ళల్లో చివరి వరకు ఎవరైతే మరి కాపాడుకుంటారో, రక్షణను సహిస్తారో, ప్రభు కొరకు నిలబడతారో వారే రక్షించబడతారు. రక్షించబడిన వారే కొద్దిమంది అని వాక్యంలో ఉంది. కాబట్టి సరేలే అయితే ఏం చేద్దాం మరి అని నీరసించి పడిపోకుండా, మరి మేము ఎంత ప్రయాసపడినా మరి కొందరే అంటున్నారేంటి అని అనుకోకుండా, ఆ కొందరిలో నేనుండాలన్న పట్టుదల, రోషం మనకు రావాలని పూట ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ర్యాంకులు ప్రకటించేటప్పుడు ఎవరికి వాళ్ళు అనుకుంటారు నాది ఫస్ట్ ర్యాంక్ రావాలి అని, కాదా? అలాగే వాక్యం కూడా చెబుతుంది ఏమని, మీరు పరుగు పందెములో ఉన్నారు, ప్రతివాడు కూడా గెలుపొందాలని పరిగెట్టండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము గత నెలలో ఈ 3వ వారము నేర్చుకున్నాం, మనకు పోరాటముతోనే మన బ్రతుకు స్టార్ట్ అయిందని, పోరాటం చేయవలసి ఉంది అని, ఎవరెవరితో పోరాడాలో, ఎలాంటి పోరాటమో మనము స్పష్టంగా నేర్చుకున్నాం. రికార్డ్ అయి ఉంది, మరి మీ హృదయాల్లో, మీ యొక్క డైరీలో కూడా ఉంది. ఎంతవరకు ఆ పోరాటంలో మీరు సక్సెస్ అవుతారో దాన్ని బట్టి ఆయన రాజ్యంలో మనం ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అనగా, మన దేవుడు జయించినవాడు. జయించి, నేను జయించిన ప్రకారము జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. అంత బాగా చెప్పాక కూడా మనకు అర్థం కానట్టు నటిస్తే, అట్లా బతికితే నష్టపోయేది మనమే, ఎవ్వరికి ఏమి నష్టం జరగదు. గుర్తుపెట్టుకొని జీవన యాత్ర, ఆధ్యాత్మిక యాత్రను మనం కొనసాగిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంది, ఏర్పరచబడిన వారు కొందరే, పిలువబడిన వారు మాత్రం చాలామంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా ఈ భూమి మీద జీవించిన కాలములో
ఆయనను వెంబడించిన వారు దేవుని వాక్యంలో ఉంది సమూహములుగా వెంబడించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వాక్యం, 8వ అధ్యాయం మొదటి వాక్యం, 12వ అధ్యాయం 46, 47వ వచనం, అలాగే 14, 35, 36 వచనాలు. ఇవన్నీ మీరు రాసుకొని చదువుకోండి తర్వాత. అలాగే మత్తయి 21, 6 నుండి 11 వరకు చదివితే ఎక్కడ చూసినా ఆయనను జన సమూహములే వెంబడించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ సమూహాలన్నీ ఏమైపోయాయో మనకు అర్థం కాదు. లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి వాక్యం చదివితే 70 మంది వచ్చారు ఆయన దగ్గర ఉన్నట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది. సమూహాలే ఆయనను వెంబడించారు, గుంపులు గుంపులుగా. ఎక్కడికి వెళ్ళినా, సముద్ర తీరానికి వెళ్తే అక్కడ గుంపులు ఉన్నాయి, అరణ్యములోకి వెళ్తే అక్కడ సమూహమే ఆయనను వెంబడించారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెఫరెన్స్లన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసిన సమూహాలుగా ప్రభువును వెంబడించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మరలా లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం చదివితే అక్కడేమో 70 మందిగా ఉన్నట్లుగా వాక్యంలో మనము నేర్చుకుంటున్నాం. ఎలా అయిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? వాక్యం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 24 నుండి 26 వరకు చదివితే అక్కడ కూడా ఆయన అరణ్యములో ఉండగా, సముద్ర తీరమును ఉండగా సమూహములో ఆయన దగ్గరికి వచ్చి, మేము ఎక్కడెక్కడి నుంచో వెతుక్కుంటూ వస్తున్నాము, అదంతా తిరిగి చూసాము, బోధకుడా నీవు ఇక్కడున్నావా అన్నారు. అంటే అక్కడ ఆయన ఏమన్నాడంటే, మీరు రొట్టెలు తిని తృప్తి పొందుట వలన సూచక్రియలు చూడడానికి మీరు పరుగులెట్టుకొచ్చారే కానీ కొరకు కాదు మీరు రావలసింది, ప్రయాసపడవలసింది, పరుగులెట్టవలసింది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. చాలండి. నేను మొదటి నుండి గమనిస్తూ ఉన్నాను మిమ్మలను. నేను మొదటి సేవ ప్రారంభించిన దినము నుండి గమనిస్తున్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారా, ఏంటా సంగతి అని మనం అనుకుంటే చాలా తక్కువ మంది మాత్రమే అక్షయమైన ఆహారం కొరకు వచ్చినట్టుంది. అసలు కొంతమందికి అసలు ఆ యొక్క స్పృహే లేదు కదా. ఒకడు మాత్రమే అడిగాడు, నిత్య జీవమునకు వారసుడొకటకు నేను ఏం చెయ్యాలని. ఎంతమంది వచ్చారు కానీ క్షయమైపోయే ఆహారం కొరకు, సూచక్రియల కొరకు, స్వస్థతల కొరకు వచ్చిన వారే ఉన్నారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. సరే, వాళ్ళని కాదనలేదు, దేవుడు వాళ్ళను స్వస్థపరిచి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనము దేని మీద మన మనస్సు ఉంచాలి, దేని మీద మన మనసును లగ్నం చేయాలి, దేని కొరకు భూమి మీద మనము ప్రయాసపడాలో ప్రభువారు స్పష్టంగా తెలియచేశారు. నేను గమనిస్తున్నా, ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు? అక్కడ లేవే ప్రభువా, మేము ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చాను, నువ్వు అక్కడ ఉన్నావని వెళ్ళాము మేము, మరలా మీరు ఇక్కడున్నారా అని మీరు ఇంతగా పరిగెత్తుకుంటూ వచ్చింది, ప్రయాసపడి వచ్చింది క్షయమైన దాని కొరకే వచ్చారు కానీ అక్షయమైన దాని కొరకు రాలేదు. మీరు అక్షయమైన ఆహారం కొరకు కనిపెడితే, వెతికితే, ప్రయాసపడితే చాలా బాగుండేది అని ప్రభు చెప్పాడు. ఏంటండి అక్షయమైన ఆహారము? ప్రభువే చెప్పాడు. చూడండి, 33 నుండి 35 వరకు అదే అధ్యాయంలో మనము చదివితే వ్రాయబడి ఉంది. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు. చాలండి, ఇక్కడ ప్రభు చెప్పాడు, మోషే ఇచ్చిన ఆహారమును పరలోకము నుండి కురిపించబడినటువంటి ఆ మన్నా తిని చనిపోయారు. కానీ నేనిచ్చే ఆహారము తింటే ఎవరు చనిపోరు. దాని కొరకు మీరు ప్రయాసపడండి. ఆహారం మీకు అవసరం. కష్టపడితే, పరుగులెడితే, ఆశపడితే, ఆర్తిగొంటే, ఆకలిగొంటే దాని కొరకు మీరు కొనండి అని ప్రభువారు చెప్తే, అయితే మాకు ఈ తిప్పలు లేకుండా, ఎప్పుడు ఆకలి కొనకుండా మాకు అది ఇయ్యయ్యా అన్నారా లేదా? ప్రభు ఏమన్నాడు? పరలోకము నుండి
వచ్చు ఆహారము నేనే, అది మీకు ఇస్తాను, మీరు ఎప్పుడు ఆకలి కొనరంటే సరే ఇవ్వండి అన్నాడు. 53వ వచనం చదువుదాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. చాలండి. పరలోకము నుండి వచ్చిన జీవాహారమును నేనే అంటే కూడా ఆయన వాళ్ళకి అర్థం కాకపోతే మరలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? ఆ పరలోకం నుండి వచ్చే జీవాహారమైన నేనే, నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని అన్నాడు ప్రభు. అని చెప్పినప్పుడు వారికి ఆ మాట బోధపడలేదు. మరి బోధపడకుండా బాధపడితే ఏం ప్రయోజనం అండి? బోధపడేలాగా అడిగి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి వాక్యం ప్రకటిస్తూ ఉండగా మనకు బోధపడదు. బోధపడనందుకు బాధపడకూడదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలందరూ కూడా అర్థం కాకపోతే లెసన్ మరలా ప్రత్యేకంగా టీచర్స్ని అడిగి తెలుసుకుంటారు. యేసు ప్రభు చెప్పిన అనేక ఉపమానములు శిష్యులకు అర్థం కాలేదు. వారి ఒంటరిగా ఉన్నప్పుడు వాటన్నింటిని అడిగి తెలుసుకున్నారు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టులకు భక్తిహీనులకు కలుగుచున్నటువంటి సంపద, ఆరోగ్యము, నెమ్మది, క్షేమం చూసినప్పుడు ఆసాపు కూడా చాలా బాధపడ్డాడంట. 73వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. చాలా బాధపడి వ్యసనపడ్డాడు. వాళ్ళకేంది అంత హాయిగా పచ్చగా ఉన్నారు, మనం ఏంటి ఇన్ని కష్టాలు పడుతున్నాము? రోజు ప్రార్థన చేసి రోజు బైబిల్ చదువుకొని క్రమశిక్షణ కలిగిన మనకేమో ఇబ్బందులు, బాధలు ఉన్నాయి. వాళ్ళేమో పచ్చగా ఉన్నారు, వారికి ఏ కష్టం లేదు, మరణమందు యాతనలు లేవు, వాళ్ళు చాలా బాగున్నారేంటి అని ఎందుకు ఇంత అన్యాయం చేశాడా దేవుడు అన్నట్లుగా బాధపడితే అప్పుడు మరలా అనుకున్నాడు, అలా కాదు, నేను యెహోవా సన్నిధికి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఈ సంగతి గురించి నేను విచారిస్తాను అనుకున్నాడు. గుర్తుపెట్టుకుందాం, ఏదైనా మనకు అర్థం కానిది అర్థమయ్యేది కేవలం పరిశుద్ధ స్థలములోనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవాలయంలో కావచ్చు, నీ ఒంటరిగా గదిలో మోకరించినను దేవుడు తప్పకుండా ఆ సత్యాన్ని నీకు బయలుపరుస్తాడు. అప్పుడు అర్థమైంది, వారిని కాలు జారు చోటనే ఉంచావయ్యా, క్షణమాత్రములో వారు నాశనం అయిపోతారు, మాయమైపోతారు. ఈ సంగతి నేను గ్రహించలేక పశుప్రాయుడనై ఇలా మాట్లాడాను, దయతో నన్ను మన్నించుము అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అంటాడు 24వ వచనములో, అయ్యా నీ ఆలోచనతోనూ నన్ను నడిపిస్తే తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు అని సంతోషపడ్డాడు. కాబట్టి మనకు అర్థం కానిది ఏదైనా ఉంటే అర్థం అవ్వడానికి యేసయ్య సన్నిధే మనకు పెన్నిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడే మనకు అర్థం కాని విషయాలు అర్థం అవడానికి ఆస్కారం ఉంది తప్ప ఇంటి దగ్గర బాధపడి దేవుని సన్నిధిని విడిచిపెట్టడం వలన మనకు ప్రయోజనం లేదు అని దేవుని వాక్యంలో ఉంది. అయితే ప్రభువారు చెప్తూ వచ్చారు, మీరు ప్రయాసపడవలసింది, కష్టపడవలసింది, పరుగులెట్టవలసింది, ఆకలి కొనవలసింది, ఆశపడవలసింది, ఆర్తి కలిగి ఉండవలసింది లోక సంబంధమైన వాటి కొరకు కాదు, క్షయమైపోయే ఆహారం కొరకు కాదు, సూచక్రియల కొరకు కాదు, కానీ అక్షయమైన ఆహారం కొరకు మీరు కనిపెట్టాలి, దాని కొరకు పరుగులెట్టాలి, దాని కొరకు ప్రయాసపడాలి అని ప్రభు చెప్పాడు. చెప్పితే వారికి అర్థం కాకపోతే మరలా దేవుడు చెప్పుతూ ఉన్నాడు. అయినను వాడికి బోధపడలేదు. బోధపడక ఏం చేశారండి? 60వ వచనం చదవండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. చాలండి. ఏం మాట చెప్తున్నాడు ఈయన? శరీరమును తిని రక్తమును త్రాగువాడే జీవం గలవాడంటాడు, లేకపోతే వాడు సచ్చినోడితో సమానం అంటాడు. మరి ఇదేం మాట? ఇది ఎవడు వినగలడు? ఇంత కఠినమైన మాట అయితే మా వల్ల కాదు. ఏదైనా సులువు ఉంటే చెప్పండి, మేమైతే వెంబడిస్తాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, గుంపే వస్తాం కావాలంటే. కానీ కఠినమైతే మాత్రం మేము ఎవడు వినగలడు, ఎవడు వెంబడింపగలడు అన్నట్లుగా వాళ్ళు ఆలోచించుకొని 66వ వచనం చదివినట్లయితే, ఆ దినము నుండి అనేకులు
ఆయన శిష్యులను అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఎన్నడూ కూడా ఆయనను వెంబడింపలేదు. గమనిద్దాం మనం ఎలాగ దేవుణ్ణి వెంబడించారు. ప్రభువైన యేసుక్రీస్తు సాక్షాత్తు మనుష్య కుమారుడుగా భూమి మీద నివసిస్తున్న కాలములు, సంచరిస్తున్న కాలములు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు ఆయన చేస్తూ 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి, అంటే పురుషులు మాత్రమే 5,000 మంది, కానీ పిల్లలు స్త్రీలు కలిస్తే దాదాపు 15,000 పై చిలుకే ఉండవచ్చు. అంతమందికి పెట్టినప్పుడు వారి కన్నులకు ఆశ్చర్యం కలిగింది, వారి కడుపుకు తృప్తి కలిగింది. ఇంకా 12 గంపలు మిగిలాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన స్వస్థతలు చూశారు, అద్భుతంగా చనిపోయిన వారు లేపబడ్డం చూశారు. ఇవన్నీ చూసినప్పుడు జన సమూహమే ఆయనను వెంబడిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనము నేర్చుకున్నాం. ఆ జన సమూహముగా వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రభు వారిని గమనించి ఇంతకాలం ఇన్ని చూసినా కానీ ప్రభు ఇది కాదు, శరీర సంబంధమైనది కాదు, ఆత్మకు అవసరమయ్యేది ఏదైనా బోధించు, నిత్య జీవానికి కావాల్సింది ఏదైనా మాకు తెలియచేయమని అడిగిన వాడు ఒక్కళ్ళేడు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, అనేక మీటింగ్లకు వెళ్తాను, ఎంతమంది గుంపు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినా 1-2 మాత్రమే ఉంటారు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ప్రార్థించమని అడిగిన వాళ్ళు. సూత్రం వారికి తెలియదు. ఆధ్యాత్మికంగా ఎదిగితే దాని కొరకు ప్రయాసపడితే శరీర సంబంధమైనవన్నీ దొరుకుతాయని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సూత్రం తెలియక దీని కొరకే ప్రయాసపడుతుంటారు. లోక సంబంధమైన దేవా అది కావాలి, ఇది కావాలి. శరీర సంబంధమైన వాడికి, ప్రాకులాడేవాడికి ఎప్పటికీ ఆత్మ సంబంధమైనది దొరకదు, కానీ ఆత్మ సంబంధమైన దానికి ప్రాకులాడేవాడికి శరీర సంబంధమైనది దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. 3వ యోహాను 2వ వచనములో వ్రాయబడి ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వన్ని విషయములు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని వీళ్ళు ఎంతసేపు సమూహములుగా ఎందుకు వెంబడించారు, ఎందుకు పరుగులెట్టారు? అరణ్యములో ఉంటే అరణ్యములోనికి, సముద్ర తీరము నుండి సముద్రం మీదికి, ఇంకా ఎక్కడ స్థలము లేక ఆయన చిన్న దోణిని అడిగి అందులో కూర్చొని మాట్లాడాడు. ఆ జనసమూహం వస్తే నిలబడ్డానికి స్థలము లేక కొండ ఎక్కి కూర్చొని బోధించినట్లుగా దేవుని వాక్యం మత్తయి సువార్త 5:1 వ్రాయబడి ఉంది. కాబట్టి ఇంత సమూహములు ఆయన్ను వెంబడిస్తూ ఉన్నది ఎందుకు అనంటే శరీర సంబంధం అన్నటికి, లోక సంబంధమైన వాటికే ఉన్నాడు. పాపం వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళకి చెప్పాలి అని ఆశపడి దేవుడు సొంతంగా అర్థం కావట్లేదు, అర్థం చేసుకున్న వాళ్ళు 1-2 ఉన్నారని ప్రభువే చెప్పడం ప్రారంభిస్తే అలాగా ప్రభువా, అయితే మేము దీని కొరకు అడగకూడదా? ఇది సంపాదించుకుంటే ఆధ్యాత్మికమైనది, శరీర సంబంధమైనది కూడా ఆటోమేటిక్గా వస్తుందా? ఒకవేళ క్షయమైపోయి ఈ ఆహారం కొరకు, ఈ సూచక్రియల కొరకు, శరీర సంబంధమైన మేళ్ళ కొరకు నీ వెనకాల వస్తే ఆత్మ సంబంధమైనది మాకు దొరకదు కదా అని కొంత ఆలోచిస్తారని ప్రభు ఆశపడ్డాడు. కానీ ఆలోచించక ఏమన్నారు? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పి అప్పటి నుండి అనేకులు 66వ వచనంలో ఉంది, ఆయన వెంబడించడము మానివేశారు. అందుకే మొట్టమొదటి మాటలో దేవుడు చెప్పాడు, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నీకు కఠినం అనిపిస్తుంది, కానీ ఆ కఠినమే నీకు మేలు కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను జీవింపచేస్తుంది. మీలో మీరు జీవము కలిగిన వారు కారు అని ప్రభు చెప్పాడు. రొట్టె ద్రాక్షారసం పాలు పొందడము, రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం, ఆయన శరీరమును ఆయన రక్తములో పాలు పొందడము, అదే మనకు జీవమునిస్తుందని ప్రభు చెప్తే ఏదో ఒక తప్పు చేయడం, దానికి దూరం అయిపోవడం జరుగుతూ ఉంది అన్ని సార్వత్రిక సంఘాలలో. ఏ ఒక్క మనిషి కూడా కాదు, నా ఇష్టం, నేను తీసుకోపోతే ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు. పాస్టర్ గారికి ఏం కష్టం కాదు, ఆ కష్టం ఏదో నీకే. కాబట్టి దీని కొరకు నువ్వు ప్రయాసపడగలిగితే శరీర సంబంధమైనవన్నీ దేవుడు సమకూరుస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఆయనకు ప్రియులవుతారు.
ఆయన శరీరము తిని ఆయన రక్తములో పాలు పొంది పరిశుద్ధ జీవితం కలిగి ఎవరు బ్రతుకుతారో, క్షయమైన ఆహారం కొరకు కాకుండా అక్షయమైన దాని కొరకు ఎవరు ప్రయాసపడతారో వారు ఆయనకు ప్రియమైన పిల్లలు అవుతారు గనక ఆ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి సమస్తము అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము సత్యమా కాదా? సత్యమైతే మన వాక్యాన్ని నమ్మాలి. నమ్మితే తప్పకుండా దాని ప్రకారంగా మనము జీవిస్తే నీకు తెలియకుండానే నీకు కావలసినవన్నీ సమకూర్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అల్పురాలను నేను నా వయస్సులో, నా యవన వయస్సులో నా బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడు ఒక బుక్కు కొరకు నేను అడిగాను. చిన్నపిల్ల అడిగినట్టే అడిగాను. యాత్రికుని ప్రయాణం అనే బుక్ అయ్యగారిని పంపించి ఎన్ని షాపులు తిరిగినా అది దొరకలేదు. నాకు అది కావాలండి, నేను చదవాలనుకుంటున్నాను. ఇంత ఉంటుంది. జాన్ బన్యన్ గారు చెరసాలలో ఉండగా రాసినటువంటి బుక్ అది చదవాలని నేను ప్రేరేపింపబడినప్పుడు అన్ని క్రైస్తవ పుస్తకశాలలు, గ్రంథాలయాలన్నీ, బుక్ స్టోర్స్ అన్నీ వెతికితే ఎక్కడ దొరకలే. అది పాపం నా కొరకు చాలా ప్రయాసపడ్డారు. విజయవాడ దాకా కూడా వెళ్ళారు. మీటింగ్స్ పెట్టినప్పుడు అమ్ముతారు కదండి బుక్ స్టోర్స్, అక్కడ కూడా చూశారు, ఎక్కడ దొరకలేదు. దొరకనప్పుడు ఇంకా నేను నిరాశ చెంది, ప్రభా నాకు దొరికితే బాగుండయ్యా, నువ్వు నాకు ఇయ్యయ్యా ఎలాగైనా అని. అంతకుముందే నేను ఒక సండే స్కూల్ పిల్ల వాళ్ళ టీచర్ చెప్పిన విశ్వాసపు మాటలు విని, ఏదైనా ఇస్తాడా టీచర్ అంటే ఏదైనా ఇస్తాడు, నాకు బ్లూ వూల్ కావాలి, ఇస్తాడా అంటే ఇస్తాడు బిడ్డ అని ఆ టీచర్ చెప్పినప్పుడు ఆ మాట విని ఆ రాత్రి ప్రార్థన చేసుకొని పండుకుంటే తెల్లవారి పిల్ల స్కూల్కు వెళ్ళి వచ్చే లోపల పోస్ట్లో వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నేను విని, నేను అది చదివి, నేను కూడా చిన్నపిల్ల మనసుతో ప్రభు నాకు కూడా దయచేయమని నేను అడిగాను. నమ్మండి, ఒక వారం రోజుల్లోనే ఫ్రమ్ అడ్రస్ లేకుండా పోస్ట్లో వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిది అని చెప్పి నేను దాన్ని పార్సల్ విప్పి చూస్తే యాత్రికుని ప్రయాణం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు మన దేవుడు. మనము దేని కొరకు ఆశపడుతున్నామన్నది ముఖ్యం, దేని కొరకు ప్రయాసపడుతున్నామన్నది ముఖ్యం, దేని కొరకు మన సమయాన్ని, మన మనస్సును, మన సమస్తమును వెచ్చిస్తున్నామన్నది ముఖ్యం. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఈ పని చేస్తుంటే, ఈ వైపు నీ మనస్సు తిప్పుకుంటే, ఈ వైపు నువ్వు ఆశపడితే, దీని కొరకు నువ్వు ఆకలి కొని ఉంటే తప్పకుండా నీకు కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు మొట్టమొదటి వాక్యములు మనకెందుకు గుర్తు చేశారు? పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడు. ఆ ఏర్పరచబడిన వారు కూడా అంతము వరకు సహించి ఉంటేనే దేవుని రాజ్యమునకు వారసులను ఎందుకు చెప్పాడంటే, మీరెంత గట్టివాళ్ళో తాలు గింజలో తెలుసుకోవాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలు రైతే 3 నెలలు 4 నెలలు కష్టపడి కళ్ళములో ధాన్యాన్ని కూర్చి మొత్తం ఎత్తుకొచ్చి ఇంట్లో పోసుకోడు. అవునా? ముత్తయ్యకి తెలుసు ఆ సంగతి. పొలం ఉంది కదా, దానిని అక్కడ తూర్పార పట్టి తాళంతా అక్కడ వదిలేసి గింజలు మాత్రమే తెచ్చి ఇంట్లో పోసుకుంటాడు, గట్టి గింజలను. యేసయ్యకు మరి లేదా? అనంత జ్ఞాని ఆయన. అందరినీ వచ్చిన పొలమట తీసుకెళ్ళి పరలోకం పెట్టడానికి ఆయనకి ఏం పని లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పరలోకం అందరూ చేరాలని ఆశతో నిన్ను పిలిచాడు ఆయన. పిలువబడిన వారు అనేకులు, అయితే అందులో తాలుని తీసివేసి గట్టి వాటిని కొట్లో పోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక గట్టి గింజగా ఉండాలని ఎవరు నిర్ణయించుకుంటారో, అంతము వరకు ఎవరు ఆయనను వెంబడిస్తారో, ఎవరు గట్టి గింజ అంటే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడేవారు, నిత్య జీవము కొరకు కష్టపడేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకుముందే జ్ఞాపకం చేశారు సాక్ష్యాలు అప్పుడే పాస్టర్ గారు. మహా బ్రతికితే 70 ఏళ్ళు 80 ఏళ్ళు, ఇంకా వయసు ఉంటే 100 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ ఎవరు బ్రతకరు భూమి మీద. యుగ యుగాలు ఉండే జీవితాన్ని 100 ఏళ్ళ జీవితానికి నువ్వు పనంగా పెట్టేస్తున్నావు. అంతకన్నా అవివేకం, అంతకన్నా దౌర్భాగ్యము మరొకటి లేదని ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. దేనికి ఆయనను వెంబడిస్తున్నారు? సమూహములు ఆయనను వెంబడించారు. కానీ ఎందుకు వెంబడించారో వాళ్ళ మనస్సు ఎరిగి ప్రభు సూచి ఆఖరి వరకు చూసి వాళ్ళను పరిశీలించి పరీక్షించి చెప్పాడు, మీరు వెంబడించేది, మీరు పరుగులెట్టేది క్షయమైపోయే ఆహారానికి, సూచక్రియల కొరకు వెంబడిస్తున్నారు. కానీ అందుకొరకు మీరు వెంబడిస్తే మీకేం ప్రయోజనం ఉండదు. అక్షయమైన ఆహారం కొరకు కనిపెట్టండి, దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు మీరు పరుగులెట్టండి, తప్పకుండా మీరు జీవించువారు అవుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ తప్పు అని ఆదికాండము మొదటి 5 అధ్యాయం చదివినోడు ఒకడు అన్నాడంట. ఎందుకంటే అక్కడ అన్నాడు, నువ్వు తినుదినమున నిశ్చయంగా చస్తావు అన్నాడు. ఆదాము 500 ఏళ్ళు బతికాడు, మరి తప్పు కాకపోతే ఏంటి అన్నాడంట. అందుకే తెలివి లేకుండా పై వాక్యాలు చూస్తే అర్థం కాదు. వాక్యం వెనక మనస్సు, ఆయన ఉద్దేశం ఎరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చావకుంటే ఏదేనులోనే ఉండు, చచ్చాడు కనుక బయటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విగ్రహారాధికులను, కుక్కలను, మాంత్రికులను వెలపటనుందురు అన్నారు. అంటే పరలోకం రారు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా దేవుడు చెప్పిన వాటిని వినకుండా ఇష్టానుసారంగా దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన, వదిలిపెట్టిన దానికి తిరిగి మళ్ళిన వీళ్ళెవ్వరు కూడా దేవుని రాజ్యం చేరరు అని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన వెంబడించు వారమైతే దేని కొరకు వెంబడిస్తున్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఈ పరుగు దేనికి? ఈ ప్రయాస దేనికి? దేని కొరకు వస్తున్నావు? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే నిజంగా నీ పరుగు క్షయమైపోని అక్షయమైన ఆహారము కొరకైతే, నిత్య జీవము కొరకైతే నీవు ధన్యుడవు. భూమి మీద కావలసినవన్నీ దేవుడు నీకు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అనేకులు ఆయనను వెంబడించడం మానివేసి వెనక్కి తీసి వెళ్ళిపోయారు. ఇంకా ఎంతమంది మిగిలారు? జనసమూహం పోయారు, 70 మంది అయ్యారు. 70 మంది పోయారు. ఎంతమంది అయ్యారు? 67, 68 వచనాలు చదివితే 12 మంది మిగిలారు. చదువునాను. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, ఎక్కడికి మీరు కూడా వెళ్తారా అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరికి కలిసి వస్తుంది? జనం రావడం వలన. అవును, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ నాన్నకు కూడా కలిసి రా. చదువుకున్నోడికే కలిసి వస్తుంది. వాడే సీట్లో కూర్చుంటాడు. నువ్వు కూర్చో నాన్న నా బదులని ఏ కలెక్టర్ అయినా కూర్చోబెడతాడా? కొంతమంది దుర్మార్గపు కలెక్టర్లు అంటే ఆ నాన్న అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారంట. అలాంటి దౌర్భాగ్యమైన లోకం ఇది. కాదు కదా. మనము శ్రమ పడితే, మనము కష్టపడితే మనకే ప్రయోజనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా అలాంటి వారేనా అని తాను ఏర్పరచుకున్న 12 మందిని కూడా ప్రశ్నించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, మిగిలిపోయిన 12 మందిలో ఒకడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, మీరు 12 మందిని నేను ఏర్పరచుకున్నాను కదా, ఒకడు మాత్రం వాడు సాతాను అని చెప్పాడు. అలాగా ఆ 12 మందిలో ఒక్కడు తప్పి 11 మంది అందరు వెంబడిస్తూనే ఉన్నారనుకోండి. ఈ 12 మంది ప్రభువును వెంబడిస్తూనే ఉన్నారు. సరేలే, ఆయన అక్కడ మెచ్చుకున్నట్లుగా ఏమీ లేదు. ఎందుకంటే తలంపు పుట్టక ముందుకే తలంపులు ఎరిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగన 12 మంది వెంబడిస్తూ వచ్చారు. వస్తూ ఉండగా ఏం జరిగింది అని అంటే, మనం చదువుకున్నాం కదా 67, 69లో అంత బాగా చెప్పినటువంటి ఆ పేతురు చివరికి ఎరగనన్న పరిస్థితి కూడా వచ్చినట్లు మనకు తెలుసు. అందుకే వాక్యం చెప్పుతుంది, 1 కొరింథీ 15:19లో ఏం చెప్తుందంటే, ఈ శరీర సంబంధమైన వాటి కొరకే మనము ప్రభువును వెంబడిస్తే లోకములో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులము కదండి. ఎప్పటికీ శరీర సంబంధమైన వాటి కొరకు, దేవుడిచ్చిన చాక్లెట్ కొరకు నువ్వు సంతోషపడొద్దు.
ఇంకా ఇంకా నిత్య జీవం కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకంటే చాక్లెట్ తింటే మళ్ళీ అయిపోతుంది కదా. ఈ శరీర సంబంధమైనది ఆ యొక్క నిత్య జీవంతో పోల్చుకుంటే అంతే సంగతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లోకములో మనకు కలిగే మేలుల కొరకు ఆయన్ని వెంబడించకూడదు. లోకములో మనకు కలిగేటువంటి నెమ్మది కొరకు, ఆరోగ్యం కొరకు మాత్రమే ఆయనను వెంబడించొద్దు. ఇంతకుముందు నేర్చుకున్నామేమని, నా ప్రాణము నా అరచేతిలో ఉన్నది, ఆ పరిస్థితి ఉన్న నేను నిన్ను మరవను, నీ ధర్మశాస్త్రాన్ని ఉపదేశాన్ని నేను మరవను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బతికితే 70 ఏళ్ళు బతుకుతా, 80 ఏళ్ళు బతుకుతా, కానీ దీనికోసము నేను ఆయనను విడిచిపెడితే నేను నిత్య జీవాన్నే కోల్పోతానన్న భయం ఆయనలో ఉంది కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము మనస్సు పెట్టి దేవుని మాటలను గ్రహిద్దాం, మనస్సు పెట్టి దేవుని వాక్యమును విందాము, దేవుని ఎదుట మారు మనస్సు పొందువారముగా ఉందాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షయమైపోయేదానికి మనం ప్రయాసపడకూడదని, అక్షయమైన దాని కొరకు ప్రయాసపడాలని, నిత్య జీవము కొరకు మనం ప్రయాసపడాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలా గనక మనం ప్రయాసపడితే ఇంతగా ఉదయకాలమే లేచి పనులన్నీ ముగించుకొని డ్యూటీలు మానుకొని పరిగెత్తుకొని దేవుని సన్నిధికి రావడము అనవసరం. ఇలా గనక ఉంటే లోకములో ఉన్న వారి కంటే మనమే దౌర్భాగ్యులము అని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది కనుక అలాగ మనం ఉండకూడదని ప్రేమ కలిగిన దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చెయ్యాలని ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వస్తే అక్కడ వాక్యములో ఏముంది, ప్రభు అతన్ని ప్రేమించి ఒక విషయం చెప్పాడు. నిజంగా 9 చేయగలుగుతున్నావు కదా, ఆ ఒక్కటి ఎందుకు చెయ్యవు? ఆ ఒక్కటే నీకు తక్కువ ఉంది, దాన్ని చెయ్యి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఆత్మఫలంలో 9 ఉన్నాయి తొనలు. ఒక్క తొన తీసేసి మార్కెట్లో అమ్ముడికి పెడితే ఎవడన్నా కొంటాడా? అది పండు, ఒకటే పండు, ఆత్మఫలము, ఫలములు కాదు. 9 ఉన్నాయి. ఆ 9 అంటే ఒక పండులో ఒక తొన ఖరాబ్ అయిపోయి పక్కకు పెట్టేసి ఇది మీరు కొనుక్కోండి అని ఆమె పెడితే నువ్వు తినలే, లేకపోతే అడవుతల భార్య అని మనం వస్తాం. దాన్ని మనము ఎన్నిక చెయ్యము. కాబట్టి ఈ 9 ప్రతి వారిలో ఉండాల్సిందే. ఇంకా ఆత్మఫలాలు చాలా ఉన్నాయి. మారు మనస్సు ఫలము, వెలుగు ఫలము, జిహ్వా ఫలము, నిత్య జీవార్థమైన ఫలము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన అందరిలో ఉండాలి. పంచుకోవడానికి వీలు లేదు. నీవు బాగా విశ్వాసం ఉంది, నాకేమో ఇది ఉంది అని చెప్పుకోవడానికి వీల్లేదు. ప్రతి వారిలో కనపడే ఫలం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షూలమ్మితి అంటుంది, దేవుడు తన ఉద్యానవనమునకు వచ్చునుగాక, నా ప్రియుడు తనకిష్టమైన ఫలం భుజించునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా తనకిష్టమైన ఫలం భుజించవచ్చు అని సర్వసన్నద్ధంగా సిద్ధపడి ఉన్నది వధువు సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరుగెట్టుకొచ్చే జన సమూహములో ఉన్నామా? 70 మందిలో మనం ఉన్నామా? 12 మందిలో ఉన్నామా? మనం ఆలోచించుకోవాలి. మన స్థానం ఎక్కడో మనం ఆలోచించుకోవాలి. లూకాసు సువార్త 8వ అధ్యాయం 49 నుండి 56 వరకు చదివితే ఈ 12 మందిలో కూడా దేవుడు ఒక 3 ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. 8:49 నుండి 56 వరకు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థత పడునని ఆయనతో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప ఎవరిని లోపలికి రానియకుండా వెళ్ళి ఆ పాపను స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. 17వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా ఏమని వ్రాయబడి ఉంది అంటే, మత్తయి సువార్తలో ఆయన రూపాంతర కొండ మీదికి వెళ్ళినప్పుడు 3 మాత్రమే తీసుకెళ్ళాడు. ఈ 3 వాళ్ళు కూడా ఎవరు? యాకోబు, యోహాను, పేతురు. స్వస్థత పరచడానికి వెళ్ళినప్పుడు 3 తీసుకుని వెళ్ళాడు. రూపాంతర కొండ మీదికి వెళ్ళినప్పుడు 3 తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత మత్తయి 26వ అధ్యాయము 36-37 వచనం చదివితే గెస్సెమైన తోటలోనికి వెళ్ళినప్పుడు కూడా 3 తీసుకెళ్ళాడు. వీళ్ళందరూ రాలేదా అంటే తోట బయట ఉన్నారు వాళ్ళు. మీరు ఇక్కడ ఉండండి అని ఈ 3 వెంట పెట్టుకుని తోటలోనికి వెళ్ళాడు. వారికి ఇంకొంచెం దూరంగా వెళ్ళి ఆయన ప్రార్థించాడు.
కదా. అంటే 12 మందిలో ఒకడు ఎలాగో దుష్టుడైపోయాడు, ఈ 11 మందిలో ప్రత్యేకంగా 3కి స్థానము దొరికినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పక్షపాత కాదు, ఆయన ఎప్పటికీ ఆయన పక్షపాతి కాదు అని దేవుని వాక్యం మనకు తెలుస్తుంది. మరి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొక్కడు యేసు రొమ్మున అనుకొనిచుండెను. చాలండి, గమనించాలి దేవుని మాటలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించే ఆయన ఈ లోకమును రక్షించడానికి నరావతారిగా భూమి మీదికి తన మహిమను, తన ఆధిపత్యాన్ని, తనదంతను వదులుకొని రావాల్సి వచ్చింది కదండి. దేవుడు తన కుమారుని పంపాడు అని ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడే ప్రేమ. అలాంటి దేవుడు పక్షపాతి ఎప్పటికీ కాదు అని రోమా 2:12 మనకు చెప్పుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి దేవుడు అందరినీ ఆహ్వానించాడు, సమూహమును ఆయన వెంబడించారు. వెంబడించిన వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడు ప్రేమించాడు కానీ దేవుణ్ణి ప్రేమించలేదు. అర్థమైంది తేడా మీకు? ఇక్కడ యేసు ప్రేమించువాడు ఒకడు ఉన్నాడు. యేసుని ప్రేమిస్తున్నాడు గనక ఆయన్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ముగ్గురులో కూడా జనసమూహంలో 70 మంది కనపడ్డారు. 70 మందిలో 12 మంది కనపడ్డారు. 12 మందిలో ఒకడు పోయాడు. 11 ఉంటే ఆ 11లో ముగ్గురిని సపరేట్ చేసి ఎక్కడికి వెళ్ళినా, అద్భుతాలు జరిగించడానికి వెళ్ళినా, ఆ ఇష్టమైన తోటలోకి వెళ్ళినా, రూపాంతర కొండ మీదకి వెళ్ళినా ముగ్గురు కనపడ్డారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కడే కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్కడే ఎందుకున్నాడు? యేసు అతన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? సామెతలు 18:17 8:17 మనము చదువుకుంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. ఎంత మందిని చూశాడు, ఆయనను ఆయనగా ప్రేమించేవాడు ఎవరు లేరు. నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్న, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి దేవునిగా ఆరాధించాలి, ప్రేమించాలి, స్తుతించాలి. కానీ ఆయన నీకేదో ఇస్తాడని నువ్వు చెయ్యొద్దు. నీ భక్తి అలా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక అధికారి ఇక్కడికి వచ్చాడండి, ఆ అధికారిని దండం పెడతావు కానీ నీకేదైనా ఇస్తే దండం పెడతావా? కాదు కదా. నమస్కారం పెడతావా? ఒక అధికారి కనుక ఆయనను మనం గౌరవించాలి. అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయములో రోమీయులైన వాళ్ళు, అన్యులైన వారు ఏం చేశారు అక్కడ రాయబడి ఉంది. వారు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేకుండా మనం బతకలేమని, ఈ సమస్తము ఆయనే ఇచ్చాడని, ఆయన కోపం వస్తే మనము దుమ్ము కంటే, ధూళి కంటే హీనమైన వాళ్ళం గనక ఎక్కడో అడ్రస్ లేకుండా పోతామని గ్రహించి, ఆయన దేవుడు, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలక ఆయనకు భయపడాలి, ఆయన్ను ప్రేమించాలి. సమస్తమును మనకిచ్చి మన కన్న తండ్రి, మన సృష్టికర్త గనక ఆయన్ను ప్రేమించేలాగా ఉండాలి. కానీ ఆయన ఏదన్నా ఇస్తే ప్రేమించేవాళ్ళు కాదు. మానవుల్లో కూడా చాలామంది ఎవరికైనా ఏదైనా చేస్తేనే చేస్తాడు. అందుకని మిమ్మును ప్రేమించు వారినే ప్రేమిస్తే మీకేం ఫలం కలుగుతుంది అని చెప్పాడు. 5వ అధ్యాయంలో ఉన్న భావం అదే. అన్యులు కూడా అదే చేస్తున్నారు కదా, పాపులు కూడా అదే చేస్తున్నారు. మీరెందుకు చేస్తున్నారంటే, నేను అలా చేయలేదు గనక నా మనస్సే మీరు కలిగి ఉండండి అని ప్రభు చెప్పాడు. అయితే మరి ఆయనను కలిగి ఉన్న మనము కూడా ఇంకా బుర్ర వెలగక, ఇంకా ఆయన అలా ప్రేమించకపోతే ఇంకెందుకు? అందుకే ప్రభు అంటున్నాడు, ఎవరు ఆయనను ప్రేమిస్తారో గమనించాడు. ఇంతమందిలో ఆయనను ప్రేమిస్తున్నాడు గనక ఇతన్ని ప్రేమించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేంటి ప్రభువా అంటే, అందరూ వచ్చారు. మళ్ళీ వెనకకెళ్తే ఏ వృత్తి లేదని వచ్చారో, ఎలకకెళ్ళి మేము చేసుకోగలం, మరలా ఈయన పోయిందాక ఉందామని ఉన్నారో, ఎలా ఉన్నారో కొంతమంది. కానీ దేవునిగా గమనించి, ఆయన శక్తిని గమనించి, ఆయన ప్రేమను గమనించి, ప్రేమించిన వాడు ఒక్క యోహానే కనబడుతున్నాడు. ఆ యోహానును ప్రేమించాడు. అందరి ముందే యోహాను ఎక్కడున్నాడండి? రొమ్మున ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. చూడండి 19వ అధ్యాయము 26, 27 వచనాలు కూడా మనము చదివితే, సిలువ దగ్గర ఉన్నవాడు కూడా యోహాను మాత్రమే. ఒక్కడు కనపడలేదండి. చెప్పాడు కబుర్లు పేతురు ఏమని, అందుకే మాటలు చెప్పొద్దు, చేతలు చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటలు పనికిరావు. ఎంత గట్టిగా నువ్వు బుర్రూపినా వేస్ట్. నువ్వు చేసి చూపించు. క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటల మనుషులంగా మనం ఉండొద్దు, చేతల వాచే మనుషులంగా మనం ఉండాలి. క్రియలు చేసి చూపించే వారంగా ఉండాలి. అందుకని అబ్రహాము మా తండ్రి అని శాస్త్రులు పరిసయ్యులు అన్నప్పుడు, యూదులు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు, నిజంగా మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే మీరు చేస్తారన్నాడు. కాబట్టి క్రియల వలన మనము దేవుని బిడ్డలమని రుజువుపరచుకోవాలే కానీ మాటల వలన క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవటం వలన మనము దేవుని బిడ్డలం ఎప్పటికీ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇంత సమూహం వెంబడించినను కఠినమైన మాట మేము వినలేమని కొంతమంది వెళ్ళిపోయారు. 70 మంది మిగిలితే అక్కడ కూడా అనేకులు వెళ్ళిపోయారు. 12 మందిగా మిగిలిన వారిలో ఒకడు ముందే వెళ్ళిపోయాడు. యేసును పట్టుకొని వారికి త్రోవ చూపించాడంట. వాడు యేసయ్యతో ఉంటూ ఎంత ద్రోహం చేశాడో అందుకని వాడు వెళ్ళిపోయాడు. 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో దేవుడు ఒక 3 సపరేట్ చేసి ప్రతి చోటకు ఆయన తీసుకొని వెళ్ళినను యేసును అమితముగా, యేసును యేసుగా, దేవుడిగా ప్రేమించి, గుర్తించి, ఆరాధించి ఆయన అంటి పెట్టుకోవాలన్న స్థిర నిర్ణయం కలిగిన వాడు ఒక్క యోహానే. అందుకే యోహాను యేసయ్య రొమ్మును ఆనుకోగలిగాడు. సరే చూసారా అన్నట్టు ఒక్క లుక్ ఇచ్చి అందరికీ నా స్థానం ఎక్కడుందో చూసారా అని అనుకుని వెళ్ళిపోలే, సిలువ వరకు వెంబడించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యను పట్టుకోవడానికి వచ్చినటువంటి అందరూ పారిపోయారు, శిష్యులు పారిపోయారు, ఎక్కడోళ్ళక్కడ పారిపోయారు, కానీ యోహాను మాత్రం పారిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆఖరి వరకు యేసును వెంబడించిన వాడు ఒక్క యోహానే. కాబట్టి ఎవరు ఎక్కువగా దేవుని ప్రేమిస్తారో వారి ఆధిక్యత ఎక్కువగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేనును ప్రేమిస్తున్నాను అని ప్రభు చెప్పాడు. గమనించాలి, దేవుడు పక్షపాతి కాదు. పదే పదే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన సర్వలోకమును ప్రేమిస్తున్న దేవుడు, లోకమంతటిని, సమస్త ప్రజలను ప్రేమిస్తున్న దేవుడు, అందరి వైపు దినమెళ్ళ తన చేతులు చాపుతున్న దేవుడు, అందరినీ ఆహ్వానిస్తున్న దేవుడు. వచ్చిన వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి, వారి విధానాన్ని బట్టి ఆయన ప్రేమించడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్షయమైపోయేదానికి ప్రాకులాడేవారు కొంతమంది, సూచక్రియల కొరకు వెంబడించేవాళ్ళు కొంతమంది. నాకు అనిపిస్తుంటారు, ఒక్కొక్క చర్చిలో వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వారానికి మా సంఖ్య పెరిగిపోతుందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఇందులో దేవునిగా ఆరాధించేవారు ఎంతమంది అని ఈ వాక్యము నేను చదువుకున్నప్పుడు నేను ఆలోచించి, దేవా అట్టి వాళ్ళుగా అందరూ ఉంటే చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సిలువ, ఎందుకు దేవుడు సిలువ యాగం చేశాడంటే ఒక్కడు కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. చూడండి, హెబ్రీ 2:9 ఉంటుంది, ప్రతి మనిషి కొరకు ఆయన మరణం పొందాడు. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఆయన పక్షపాతి కాడని. 2 పేతురు 3:9 మనకేం చెప్తుంది, ఎవడును నశించిపోవడం ఇష్టం లేకనే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. దీన్ని బట్టి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. ఆయన ఎంత ప్రేమించినా ఆయన ప్రేమను పొందుకుంటావే, అనుభవిస్తావే, కానీ ఆయనను ప్రేమించవా? ఆయనను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన రొమ్మున ఆనుకునేలాగా ఆధిక్యతను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతమందిలో యేసయ్య రొమ్మున ఆనుకునే ఆధిక్యత వచ్చినందుకు సంతోషించి సలాం కొట్టి వెళ్ళలేదు, కానీ సిలువ వరకు వెంబడించాడు యోహాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ యోహానును దేవుడు మరి ఆశీర్వదించాడు, అధికంగా ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. అయినా ప్రేమ కలిగిన దేవుడు
యోహాను 21 అధ్యాయం 20-22 వచనములో ఆయన గురించి చెప్పుతూ ఉన్నాడు. 15వ వచనములోనే యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు కదా. పేతురుని అడగలేదు, క్షమించండి, యోహాన్ని అడగలేదు, పేతురుని అడిగాడు. 20-21 వచనంలో యోహానుకు సంభవించబోయేదేదో అది చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ ప్రేమిస్తున్నటువంటి యోహాను విషయమై దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ విషయమై ఆయన ఒక ప్రణాళిక కలిగి, ఒక ఉద్దేశం కలిగి, నీ కొరకు ఏమేమి సమకూర్చాలో అవి నీ ప్రయాసం లేకుండానే నీకు సమకూర్చబడాలి. అంటే నీవు ఆయనను ఆయనగా ప్రేమించాలి. అక్షయమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి, పరుగులెట్టాలి, ఆశపడాలి, ఆకలి కొనాలి. నీకు తెలియకుండానే ఉన్నతమైనది దేవుడు నీ కొరకు సమకూరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 15వ వచనములో అడిగాడు, యోహాను కుమారుడవైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అడిగాడు. అంటే ఆయన ప్రేమిస్తున్నాడో లేడో మనకు కూడా అర్థం అవ్వాలని. అయితే యోహాను ప్రేమిస్తున్నాడన్న సంగతి ఆయనకు తెలుసు కనుకనే రొమ్మున ఆనుకునేలా అధికారము, స్థాయిని ఇచ్చాడు. ఇక్కడ అంటాడు 20-21లో, పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తికి ఆయన రొమ్మును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవరని అడిగిన వాడు ఆయన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమైతే అది నీకేమి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే యోహాను గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. గమనిస్తూ ఉన్నాడు. జనసమూహం వెంబడించారు. చాలామంది ఎందుకు వచ్చారో ఆయనకు బాగా తెలుసు. 70 మంది ఎందుకు వచ్చారో ఆయనకు తెలుసు. 12 మందిని ఏర్పాటు చేసుకున్న వారిలో ఎలాంటి మనస్తత్వం, ఎలా ఉన్నారో ఆయనకు తెలుసు. చివరి ముగ్గురుడిగా ఆయన తీసుకొని వెళ్ళినను ఆయన ఇంతమందిలో ముగ్గురు ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఆ ఇద్దరికి లేదు, ఈయనకొక్కడికి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చే స్థానాన్ని, దేవుడిచ్చే ఆధిక్యతను గుర్తుపట్టగలిగినటువంటి ఆ మనస్సు కూడా మనకు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే గనక ఎప్పుడో నాతో మాట్లాడిన ఈ సత్యం ఈ పూట కూడా దేవుడు మనలా మాట్లాడాడు. మనం ఈ విధంగా ఈ సంఘములో ఇలా చేర్చబడ్డామంటే దేవుని మహాకృప అని మనము గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోహాను గమనించాడు, అరే నన్ను ముగ్గురులో 11 మంది ఉంటే మా ముగ్గురిని ఎందుకు తీసుకొస్తున్నాడు, దేవుడు మా మీద ఇంత ప్రేమ అని. అంతగా ఇతను కూడా దేవునికి హత్తుకొని ఆయనను ప్రేమించేవాడుగా యోహాను ఉన్నాడని మనం అర్థం చేసుకున్నాం. అందుకే ఆయన రొమ్మున ఆనుకునే ఆధిక్యతనిచ్చాడు. చనిపోయే కాదు, భూమి మీద ఉండగానే యేసయ్య రొమ్మున ఆనుకునే ఆధిక్యత ఒక్క యోహానికే కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత, నన్ను ప్రేమిస్తున్నావా, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగాడు, కానీ యోహానుని అడగలే. మరి ఇతని సంగతి ఏంటండి, నాకేం గొర్రెలు గాయన్నావు, గొర్రెలు మేపన్నావు, అది చేయమని నాకు అప్పచెప్పావు, మరి ఇతని సంగతి ఏంటి? నీ రొమ్మును ఆనుకుంటాడు కదా, ఇతను వదిలేస్తావా? ఇతనికి ఏం లేదా? ఓహో నాకేనా, నన్నే పట్టించుకుంటున్నావు, నాకే ఉంది అనుకున్నాడేమో. అన్నాడు, నేనొచ్చు వరకు ఇతడు ఉండుట నాకు ఇష్టమైతే ఆ సంగతి నీకెందుకు అన్నాడు. అప్పుడంట ఆ మాట యోహాను చనిపోడు అనేది ఆ ప్రజల్లో, ఆ గ్రామాల్లో, అక్కడలో ప్రచురమయ్యిందంట. మరి ఏమయ్యింది యోహాను? దేవుడు వచ్చు వరకు అంటే 2వ రాకడ వరకు ఉన్నాడా యోహాను? చాలామంది కైలాసగిరి పుస్తకంలో రాశారు యోహాను ఇంకా బతికి ఉన్నాడు అని. ఈ విధంగా దేవుడు ఎందుకు అన్నాడు ఈ మాట? తిరిగి వచ్చు వరకు ఎందుకు అన్నాడు? అందరికంటే ఎక్కువ ఆధిక్యత ఇచ్చాడని మనం చెప్తున్నాము. యోహాను సువార్త రాసింది కూడా యోహానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడే ఉందిగా. అంటే యోహాన్లు 2 ఉన్నారు, ఆ యోహాన్ కాదు, ఈ యోహాన్ రాశాడు. బ్యాప్టిజం ఇచ్చి యోహాను కాదు, శిష్యుడైన యోహాను సువార్తను రాశాడు, 3 పత్రికలు రాశాడు కదా. నేను వచ్చు వరకు ఇతడు ఉండుట నాకు ఇష్టమైతే ఆ సంగతి మీకెందుకు అని అన్నాడంటే ఎప్పుడు వస్తాడు ఆయనకే తెలుసు. మర్మములు యెహోవావి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది తగిన కాలమందు దేవుడు బయలుపరచను ఉద్దేశించాడు.
సరే, వారి వారి కాల ప్రకారముగా అందరూ సేవ చేస్తున్నారు. ఎఫెసు పట్టణములో ఉండి ఈ శిష్యుడైన యోహాను సేవ చేస్తూ ఉన్నాడు. గతంలో ఒకసారి నేర్చుకున్నాం. శిష్యులందరూ కూడా చాలా హింసించబడ్డారు, చెదరిపోయారు. దేవుడు వారికి అప్పగించినటువంటి పని కొరకు దేవుడు వారిని పంపించాడు కూడా చాలా స్థలాలకు. మన దేశం వచ్చిన వాడు తోమా అని మనకందరికీ తెలుసు. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క దేశానికి, ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అయితే యోహాను మాత్రం ఎఫెసు పట్టణములో ఉండి, తన బసలో ఉండి అందరికీ వాక్యం ప్రకటిస్తూ, యేసు క్రీస్తే దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడని రుజువుపరుస్తూ ధైర్యంగా ప్రకటిస్తూ ఉండగా, ఆ ఎఫెసు పట్టణమును ఆ కాలములో పరిపాలిస్తున్నటువంటి రాజుకు చాలా కంటకింపుగా ఉన్నది, బాధాకరంగా ఉంది. ఆ మాటలు ఆయనకు చెవులో వినడానికి ఇష్టం కాలే. ఏంట్రా బాబు, అందరు క్రైస్తవులు అయిపోతున్నారు, ఏ సంగతి అని అంటే, ఇక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు, యేసు ప్రభు ఏర్పాటు చేసుకుని కుడి వృద్ధుడుగా ఉన్నాడు. ఇంకా ఆయన లేచిన కాంచి, ఛాయ్ తాగిన కాంచి పడుకునేదాకా ఈ మాటలే చెప్తాడు, ఇంకొక మాట చెప్పడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊపిరున్నంత వరకు నిన్ను స్తుతిస్తానని పాట పాడతాం, బయటికి పోగానే మర్చిపోతాం, యేసయ్యనే మర్చిపోతాం. కానీ అలా మరవని వాడు, ఒక జయంతో బ్రతికిన వాడు యోహాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఇలా ఉన్నాడండి ఒక ఆయన. అంటే అతన్ని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఒక రోజున ఆయన తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే, ఏం యోహాను, నా పరిపాలనలో ఉండి నాకు వ్యతిరేకమైన పనులు ఎందుకు చేస్తూ ఉన్నావు? నా కోపం వస్తే మరణ దండన ఉంటుందని నీకు తెలియదా అని చెప్పాడు. పర్వాలేదండి, మరణమైన పర్వాలేదు, ఊపిరున్నంత వరకు ఆయన్ని గురించి ప్రకటించండి తప్ప మాకు ఇంకొక పని లేదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమస్త దినులను శిష్యులుగా చేయుడి అని చెప్పాడు మాకు, మేము ఆ పని చేస్తాం. ఆయన మాట మేము మీరలేము, ఆయన మాట జవదాటి మేము బ్రతకలేము గనక మేము అదే పని చేస్తున్నామని చెప్పితే, ఈ యోహాను కోపం వచ్చింది రాజుకు. యోహాను ఏం చేశాడో తెలుసండి, గతంలో నేర్చుకున్నాం. సలసల కాగుతున్న నూనెలో వేసాడు. పెద్ద మనిషి పట్టే అంత ఉండుకలో వేసాడు యోహాను. దేవునికి స్తోత్రం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండములో నుండి బయటికి తీసుడు. అగ్ని బలము చల్లార్చారనుంది. అగ్ని మండుతూనే ఉంది కానీ దాని బలము, కాల్చే బలము అది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని నిర్వీర్యం చేశాడు. చూసే వాళ్ళకు మండినట్టు కనబడుతుంది కానీ వీళ్ళకి మాత్రం ఏం కాట్లే. దేవుడు, మన దేవుడు అలాంటి గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నూనెగానే ఉంది, కుండగానే ఉంది, కింద మంట ఉంది కానీ దీని బలము కూడా చల్లారిపోయించాడు. దేవుడికి మహిమ కలుగునే గాక. పెద్ద వయస్సు, చాలా 90 దాటిపోయినాయి. అప్పటికి 33 ఏసై వయసు 60 సంవత్సరాల వయస్సులో ఒకవేళ ఉండవచ్చు. ఆ తర్వాత చాలా రోజులు, దగ్గర బైబిల్ పండితులు చెప్తున్నారు 90 దాటిపోయినాయి అని. కురువృద్ధుడుగా ఉన్నాడు, బలము లేదు, బలహీనంగా ఉన్నాడు. ఎత్తి బటులు ఆ నూనెలో మరుగుతున్న నూనెలో వేసినప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ గుర్తు చేసుకుని ఉంటాడు. దేవా, సింహపు నోళ్లను మూసిన వాడవు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్ని బలము చల్లార్చి బ్రతికించిన వాడవు, ఆ దేవుడు నా దేవుడు, అందుకు నీకు వందనాలని చెప్పుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూనె చప్పక చల్లారింది. అందులో నెమ్మది వణుక్కుంటా దాని అంచులు పట్టుకొని నిలబడ్డాడట. చూసే జనమంతా ఆశ్చర్యపడ్డారు. రాజుకు కూడా మహా ఆశ్చర్యమైంది. ఏంటి, ఏమైందిరా చూడండి, మీరు మంట పెడితే కనపడుతూనే ఉంది. బాణాల కింద పెద్ద బిర్యానీ వండే కుండలు ఉంటే చూసారు, అంత పెద్ద, దానికంటే ఇంకా పెద్దది. చూస్తే మంటలాగా మండుతుంది కానీ నూనెలో పడి చల్లారిపోయింది. సజీవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఓడిపోవాల్సి వస్తుందని కోపముతోటి అతన్ని తీసుకుని వెళ్ళి పద్మ ద్వీపంలో వేసిరండి అన్నాడు. ఆ ద్వీపం ఎలాంటిదంటే, నరమానవ సంచారము లేని, నరులెవరు సంచారము చేయనటువంటి, ఎవ్వరూ లేనటువంటి ఆ స్థలంలో పడేసిరండి అని భటులకు ఆజ్ఞాపిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ పడేసి వచ్చేసారు. ఆయన ఏమనుకున్నాడు, తిండి లేక, ఆహారం లేక, అది నీరు లేక ఈ వృద్ధుడు చచ్చిపోతాడని అనుకున్నాడు. నేను అంటున్నాను, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం.
యోహాన్ను ఎందుకు ఉంచాడో ఆయనకు తెలుసు. నేను వచ్చు వరకు ఉండుట నీకు ఇష్టమైతే ఎందుకు అని అడిగినటువంటి ఆ దేవుడు ఏం చెయ్యాలనుకున్నాడో అది మనకు అర్థమవుతుంది. దేవుడు ఒక ప్రణాళికతో యోహానును ఉంచాడు. ఇంత వృద్ధాప్యం వరకు ఎందుకు ఉంచాడు అనంటే దేవుడు ఒక కార్యం చెయ్యదలచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడు కనుక అంతగా ఇతని నామమును హెచ్చించబడడానికి దేవుడు ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఉంచినటువంటి యోహాను అక్కడ ఉంటే అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈ స్థితి కొరకై నీకు వందనాలు, ఈ పరిస్థితి కొరకై నీకు వందనాలు. మనం అనగలమా? అనగలిగితే మనం కూడా ధన్యులమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ యేసు నామమును అడుగుతున్నాము తండ్రి, ఆమెనైనా సరికి ఒక భయంకరమైన బలిష్ఠులైన ఇంత ఉన్నటువంటి పైల్వాన్లాగా ఉన్నటువంటి ఒక 5-6 అక్కడ ఉన్నారు. యేసు నామమును ఆమెను అంటున్నాడు. ఎవరు బాబు ఈయన అంటే, ఎవరయ్యా నువ్వు అన్నాడు. అసలు ఆ ద్వీపంలో ఎవరు లేరనుకొని అక్కడ వేసాడు. ఆకలికి దాహానికి చనిపోతాడనుకొని వేసాడు రాజుగారు. కానీ అక్కడ దేవుడు ఒక 6 నుంచాడు. వాళ్ళు ఎలాంటోళ్ళంటే బందిపోటు దొంగలు. సముద్రములో ఓడలు ప్రయాణం చేస్తూ వెళ్తాయి కదండి, వాటిని దోచుకునే దొంగలు అన్నమాట. ఇక్కడ ఈ ద్వీపంలో స్థావరం పెట్టుకున్నారు వాళ్ళు. అప్పుడు ఇతను పలకరించినప్పుడు, యేసు క్రీస్తుని గుర్చిన సత్యములు ప్రకటించినప్పుడు ఆ 6 మారు మనస్సు పొంది బాప్తిజం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీళ్ళు అన్నం కాదు, ఇంకేం కావాలంటే అది తెస్తున్నారు. దేవునికి స్తోత్రం. హాయిగా పోషించబడుతున్నారు. ఒక రోజున చదవండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యములో అక్కడ వ్రాయబడి ఉంది, యేసు క్రీస్తు దాసుడైన నేను చక్కని మాట. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. దేవునికి స్తోత్రం. చేసిన తప్పు కొరకు కాదు, యేసు శ్రమలోను సమస్తములోను పాలివాడయ్యాడు. ఆయన శ్రమలో పాలు పంచుకునే భాగ్యం యోహానుకు వచ్చింది. సాక్ష్యములోనూ పాలు పొందుకునే ఆయనకు వచ్చింది. అయితే యేసు నిమిత్తము ఆయన ఆ పద్మద్వీపంలో పరవాసి అయ్యాడు. ఆదివారము నాడు అనుంది, ప్రభు దినం అనుంది అండి. అలారం పెట్టుకోవాలి, భార్య లేపాలి, భార్య లేపాలి, భార్యను భర్త లేపాలి, ఎవరో ఒకరు లేపాలి కదా. పిల్లల్ని తయారు చేయాలి. ఎవరో ఈరోజు ఆదివారం ఎక్కడ తయారవుతున్నావు, కాలేజీ లేదు ఏం లేదని తల్లి చెప్పాలి పిల్లలకి. అలాంటి రోజుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఎవ్వరూ లేరు. పద్మద్వీపంలో ఈరోజు ఆదివారం అని ఆయనకు అర్థమైంది. మోకరించి ప్రార్థిస్తుండగా పరవశుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దిగి వచ్చాడు ఆ దీపమునకు. నాతో మాటలాడుతున్న వాడి స్వరం ఏమిటి అని నేను తిరిగి చూచినప్పుడు మహా తేజస్సు కలిగిన మనుష్య కుమారుని చూడగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకం వెళ్ళాక ఆయన మహిమను చూద్దామనుకున్నాడు, కానీ భూమి మీదనే చూడగలిగిన ధన్యత ఒక్క యోహానుకు దక్కింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పూట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ స్థానం ఏంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఏ గుంపులో ఉన్నావు, అసలు ఎక్కడున్నావు నీవు. యోహాను బ్రతికుండగానే పరవశుడై పరలోకం వెళ్ళగలిగిన అనుభవం యోహానుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరవశుడైపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. 4వ అధ్యాయం మనము చదివితే ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలవగా ఆయన చెప్పవలసిందంత 3 అధ్యాయాల్లో చెప్పాడు. భూమి మీద ఉన్నటువంటి సంఘములకు హెచ్చరిక ఎలా చేయాలో, ఏం చెప్పాలో మొత్తము చెప్పాడు. చెప్పిన తర్వాత 4వ అధ్యాయంలో ఆయన పైకి పిలిచినట్టుగా బ్రతికుండగానే శరీరం భూమి మీదనే ఉన్నది, ఆత్మవశుడై పరలోకము వెళ్ళి సమస్తమును చూచి వచ్చినవాడు యోహాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం అంతా తిరిగి చూసి వచ్చి ఈ ప్రకటన గ్రంథము రాశాడు. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకెందుకు అని పలికిన మాట ఇదే. ఎక్కడికి వచ్చు వరకు? ఈ ప్రకటన గ్రంథమును వ్రాయించడానికి యోహాను దగ్గరికి భూమి మీదికి తిరిగి నేను వచ్చు వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే ఆయన ప్రణాళికలు మనకు అర్థం కావు. అవి ఆశ్చర్యములు, మన కొరకు సిద్ధపరిచినవి మన బుద్ధి కందవు, మన జ్ఞానమున కందవు. కానీ మనమైతే ఆయన కొరకు ఎదురు చూడడం, ఆయనను దేవునిగా మనము ప్రేమించడం, ఆరాధించడం మనము చేసామనుకో, క్షయమైపోయే ఆహారం కొరకు, తాత్కాలిక స్వస్థతల కొరకు మనం ఆయన వెంబడించామనుకో, మనం ఎందుకు పనికిరాని ఆ గుంపులో ఉంటాం. కానీ నిత్య జీవము కొరకు, అక్షయమైన ఆహారము కొరకు, దేవునిగా ఆరాధించుట కొరకు, ప్రేమించుట కొరకే ఆయన మనం వెంబడించు వారమనుకో, మన ఊహ కందని కార్యములు మన పట్ల దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మొన్నటి ఈ నెల 6వ తారీఖున నేను ఐపీసీ కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు నేను ఎంతగానో దేవుని స్తుతించాను. ఒకప్పుడు నా బిడ్డలు ముగ్గురిని వెంట పెట్టుకొని చిన్న పిల్లలుగా తీసుకొని, ఇప్పుడు మోషను తీసుకొని ఎలా వస్తుండో అంతంత చిన్న పిల్లలు, సంవత్సరమే తేడా నా బిడ్డలకు, మోనుని తీసుకొని వచ్చినట్లుగా నా బిడ్డలు ముగ్గురిని వెంట పెట్టుకొని నేను ఆ కన్వెన్షన్లో పాలు పొందడానికి ఈ తెలంగాణ నుండి, హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి నా బంధువులను, మా అక్కయ్యను చూడడానికి నేను ఆ మీటింగుకు వెళ్ళిన దానిని ఈ రోజున దేవుని మహాకృప చేత ఆ 10,000 మంది కంటే ఎక్కువగా ఉన్న ఆ ప్రజల మధ్య నిలబడి మాట్లాడడానికి అదే నాకు దేవుడు కృప చూపాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఎన్నడూ ఊహించలేదు, నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ దేవుడు నా కొరకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని నేను గ్రహించినప్పుడు నా అంతరంగము ఆ కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటివి అనేకం ఇంకా ఆశ్చర్య కార్యములు దేవుడు మన కొరకు సిద్ధం చేసి ఉన్నాడు. అవి అందిపుచ్చుకొనకుండా మనమే నష్టపోతున్నాం, మనమే జార విడుచుకుంటున్నాం. ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ జన సమూహంలో నువ్వు ఉన్నావా? 70 మందిలో నువ్వు ఉన్నావా? 12 మందిలో ఉన్నావా? ఈ యోహానులాగా ఉన్నావా? ఆలోచించుకో. యోహానులాగా ఉంటే నీకన్నా ధన్యులు భూమి మీద ఎవ్వరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ కొరకు ఒక ప్రణాళికను చేసి ఉన్నాడు. వేవేల మందికి ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. నీవెప్పుడు ఊహించని ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉండగా, నీవేమో క్షయమైపోయే వాటి కొరకు పరుగులెడుతున్నావా? లోకంలో ఉన్నవారి కంటే, అందరికంటే దౌర్భాగ్య స్థితి నువ్వు కలిగేలాగా నువ్వు ప్రయత్నిస్తున్నావా? ఏం చేస్తున్నావో ఒక్కసారి నిన్ను ఆలోచించమని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాదమ్మా. పదే మనం జ్ఞాపకం చేసుకుందాం. 13 యోహాను 1లో ఏముంది? దేవుడు తన వారిని ప్రేమించెను, అంతము వరకు వారిని ప్రేమించెను. పోగొట్టుకోవడం అంటే, ఆ స్థానం పోగొట్టుకోవడం అంటే అది మన చేతిలోనే ఉంది. కానీ ఆయన ఎప్పటికీ పక్షపాతి కాడు. ఎప్పటికీ ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అవకాశాలు ఇస్తున్నాడు, వనరులు ఇస్తున్నాడు, అంత ఇస్తున్నాడు. నేనంటాను, సమస్తము మెటీరియల్ నీకు ఇస్తే అవి పోసుకొని వాటిని చూసుకొని సంతోషపడకు, బిల్డింగ్ కట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. మెటీరియల్ అందించిన బిల్డింగ్ కట్టుకోలేకపోతే ఎలాగండి? దేవుడు నీకు ఇన్ని అవకాశాలు ఇస్తుండగా దయచేసి జార విడుచుకోవద్దని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అంటే ఇంతమందిలో యోహాను ఒక్కడేనా? అయితే మేములో ఎవరో ఒక్కడో ఎందుకు వచ్చిన గోల అని అనుకోకు. ఇంకా నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవైతే దాని కొరకు సిద్ధపడు. నేనే ఉండాలి ఆ పరుగులో, నేనే ఉండాలి ఆ కిరీటం కొరకు, నేనే పొందుకోవాలన్న ఆశతో ఉన్నా. అందుకనే నిరుత్సాహపడతామని, పౌలుకొక్కడికే వస్తుందేమని, నా కొరకు మాత్రమే కాదా జీవ కిరీటము భూమి మీద నాలాగా ప్రయాసపడిన వారందరికీ అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏ గుంపులో ఉన్నామో, మన స్థాయి ఏంటి, మన స్థానం ఏంటి, ఒకసారి మనం పరిశీలించుకుందాం. నువ్వు సరిపెట్టుకోకు, ఆయన సరిచెయ్యని అన్నారు మా పాస్టర్ గారు ఒకసారి వాక్యంలో చెప్పేటప్పుడు. నువ్వు నీ భక్తిని సరిపెట్టుకోకు, ఆయనకు అప్పగించుకో. ఆయనకిష్టమైనట్లు నిన్ను సరిచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తనకిష్టమైనట్టు ఆయన మలుస్తాడు. నీ ప్రయత్నం వద్దు, నువ్వు అప్పగించు. ఎందుకు అనంటే, ఆపరేషన్ చేసే డాక్టర్కి అప్పగించుకోకుండా ఆపరేషన్ సక్సెస్ అవ్వదు. కాబట్టి నువ్వు ఆయనకు అప్పగించుకుంటే ఏమేం తీసి పడేయాలో, ఏదేది నింపాలో ఆయనకు బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఒకసారి ఆలోచించుకుందాం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నీవు ఉండాలి. ఆ నీవు మేటి అయిన వాడుగా ఉండాలి. యోహాను స్థానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఉన్నతమైన స్థానం నీకు కూడా ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఎప్పటికీ
పక్షపాతి కాదు. ఆయన ఎవరు ప్రేమిస్తారో వారిని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. భూమి మీద ఉండగానే ఆయన రొమ్మున ఆనుకునే ఆధిక్యత యోహానుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గర్వించి ఆ స్థానాన్ని కలిగినందుకు సరిపెట్టుకోలేదు, ఇంకా ఉన్నతమైన స్థానం కొరకు ప్రయాసపడ్డాడు. శ్రమల్లో ఆయనతో కూడా వెళ్ళారు. పద్మద్వీపంలో వేసినను సనగలేదు, గునగలేదు, ఆయననే ప్రకటించాడు. ఆయన కొరికి ఎదురు చూశాడు గనక బ్రతికుండగానే పరవశుడై పరలోకం వెళ్ళి చూడగలిగిన ఆధిక్యత ఆయనకు వచ్చింది. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న సమస్త మానవాళికి అందరి కొరకు, క్రైస్తవ జనాంగము కొరకు, ఆయన దాసుల కొరకు ఒక ఉత్కంఠమైన గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని రాయగలిగిన స్థానము ఆయనకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం వెళ్ళిన తర్వాత 22:8 ఏమంటాడు, ఒక దూత ఆయనను ఎంత ఆధిక్యత వచ్చిందో చూడు. అక్కడ కూడా యోహాను అంటే ఆ గ్రంథం రాసేంత వరకు పరలోకం తిరుగుతూనే ఉన్నాడు కదండి. ఎంత ఆధిక్యత, ఎంత ఘనత దేవుడు అతనికి ఇచ్చాడు. కాబట్టి ఇటు ఘనతను మనము స్వతంత్రించుకోవడానికి, మన చేతులతో మనము జార విడుచుకోవడానికి మనము ప్రయత్నించొద్దు. మనము ఖాళీగా ఉండొద్దు. ఒక రోషము కలిగి, ఒక పట్టుదల కలిగి, ఒక ధ్యేయం కలిగి నిత్య జీవము కొరకు, అక్షయమైన ఆహారం కొరకు, ఉన్నతమైన దేవుడు ఇచ్చే స్థానం కొరకు మనం ప్రయాసపడదాం. ముందు చెప్పలేదు యోహానుకు దేవుడు, కానీ దేవుడు నేను ఆయనను దేవునిగా ఆరాధిస్తా, ఆయన ఎంత ప్రేమించాలంత ప్రేమిస్తా, ఎంత వెంబడించాలంత వెంబడిస్తా, ఉన్నతమైన విలువల కొరకే పరుగెడతాను అనుకున్నాడు. అలాగే ఉన్నాడు. ఆయన ఊహించని అద్భుతమైన కార్యము యోహాను పట్ల దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు స్థానం మనలో అందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు ఈ పూట మనతో ఈ మాటలు మాట్లాడాడు కనుక ఎవరికి వారు నాకు రావాలి ఆ స్థానం. నేను ఇంకా ఎప్పటికీ క్షయమైపోయే దాని కొరకు నేను ప్రయాసపడను, ప్రాకులాడను. అక్షయమైన ఆహారం కొరకు, ఉన్నతమైన స్థానం కొరకు, ఉన్నతమైన పిలుపు కొరకు నేను ఎదురు చూస్తాను అని ఎవరికి వారు మంచి నిర్ణయాలు చేసుకొని, తీర్మానం చేసుకొని, ఆ తీర్మానములో నన్ను నిలబెట్టు స్వామి. ఈరోజు కీర్తనలో చదువుకున్నాము 119, 112 ఏమని, ఇది తుది వరకు నిలుచు నిత్యని. నువ్వు ఒక తీర్మానం చేసుకుంటలేదని నేను అనట్లే, చేసుకుంటున్నావు కానీ నిలబడట్లేదు. అలా కాకుండా ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయముగా ఉండాలని ఆశతో మనం ప్రభు సన్నిధిలో బతుకుదాం. దేవుడి మాటలు దీవించును కాక.